నమస్కారం, జైటీవీ న్యూస్ కి స్వాగతం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9706431110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ. అందరూ కలిసి ఒకే తాటిపైకి వచ్చి ఏకగ్రీవంగా ఈ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. దీని గురించి ఆల్రెడీ ఏంటంటే మేము నిన్న మొన్న గత ఇంచుమించుగా 2-3 నెలల నుంచి నూతన కార్యవర్గం బాలసుబ్రహ్మణ్యం గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఎంబాని వెంకటేశ్వరరావు గారిని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకోవడం జరిగింది. వీరం వసంత్ గారిని ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. ఆనిమడుగు శివకృష్ణ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే రామశెట్టి శివనారాయణ గారిని జాయింట్ సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఇష్టాబత్తిన విష్ణుమోహన్ గారిని జాయింట్ ట్రెజరర్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఏంటంటే బొకిసం రమేష్ గారిని, బండ్ల ప్రసాద్ గారిని ఇద్దరిని కూడా. ఇక కమిటీ మెంబర్స్గా కమిటీ కమిటీ మెంబర్స్గా ప్రకటించబోయేటటువంటి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నాం అన్నమాట. అందులో భాగంగా ఈరోజు తమటం మణి గారిని అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఏకగ్రీవంగా తిరుమల శెట్టి సాయిరామ్ గారు, అలాగే ఏంటంటే దక్షిణాది ఈశ్వరయ్య గారు, ఆనిమడుగుల వెంకటరామయ్య గారు, నువ్వుల విఠల్, నాన్నగారి రాజేశ్వరరావు, తమతం హనుమంతరావు, ఫకీర్ గారి చరణ్, మంకు నరేష్, కుసుమ చంగయ్య గారు, అలాగే ఏంటంటే కాసరం బాలసుబ్రహ్మణ్యం గారిని కమిటీ మెంబర్స్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఏంటంటే ఈ కార్యవర్గానికి అంతటికీ కూడా గౌరవాధ్యక్షుడిగా మన డాక్టర్ ఫకీర్ గారి గోపాల్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పయ్యావులు సుభోష్ గారిని కమిటీ మెంబర్గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఏంటంటే దీనికి జనరల్ సెక్రటరీగా నన్ను అంటే గుండు మనోజ్ కుమార్ నేను ఏకగ్రీవంగా ఏంటంటే ఎన్నుకోవడం జరిగింది జనరల్ సెక్రటరీగా. ముఖ్యంగా ఈరోజు ఈ బలిజ్ సంఘం శ్రీకృష్ణదేవరాయ బలిజ్ సంఘం వెంకటగిరి ఈ సంఘం పేరు. దీన్ని ఈరోజు ఈ ఎజెండా ప్రకటించడం కూడా జరుగుతుంది. కాపు కులంలో పుట్టినటువంటి ఎవరైనా పేద ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఫ్రీగా ఏంటంటే పెళ్ళిళ్ళకి తాలిబొట్టు ఇవ్వాలనేది ఒక ప్రతిపాదన పెట్టుకున్నాం. అలాగే ఏంటంటే మా కమ్యూనిటీలో ఎవరు చనిపోయినా కూడా ఏంటంటే మా కమ్యూనిటీని అప్రోచ్ అయితే 3,000 రూపాయలు వాళ్ళకి ఏంటంటే క్రిమేషన్ ఖర్చులకి, ఎత్తుబడి ఖర్చులకి 3,000 రూపాయల ఆర్థిక సాయం చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం. అలాగే ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి కోసం ఎవరొచ్చి కమిటీని కన్సల్ట్ అయినా కమిటీ శక్తి వంచన లేకుండా మేము చేయగలిగిన మేరకు ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధికి వాళ్ళకి సహకరిస్తామని చెప్పి సవినయంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏంటంటే ఈ కమిటీ ఆవిర్భావం యొక్క ముఖ్య ఉద్దేశం శ్రీకృష్ణ దేవరాయ కాపు బలిజ తెలగ సంఘం అనేది రద్దయిపోయింది. కమిటీ లేదు. ఇంచుమించుగా 2 సంవత్సరాల నుంచి కమిటీ ల్యాబ్స్ అయిన కారణంగా ఈరోజు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఇక్కడి నుంచి తేజోమానంగా ఈ కమిటీ అహర్నిశలు ఏంటంటే కాపు సమాజం కోసం, కాపు సంఘం కోసం, కాపు యువత కోసం కష్టపడుతుందని సవినయంగా తెలియజేసుకుంటూ రానున్నటువంటి జాతర తరువాత ఒక పెద్ద గ్రాండ్ డిన్నర్ తోటి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేసి మాలో యువత విభాగం, యువత కమిటీ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అమూల్యమైన యువతతోటి. అలాగే ఏంటంటే లీగల్ సెల్ ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి కాపు ఉన్నటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి కూడా ఏంటంటే ఒక విభాగం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇలా రకరకాలుగా దీని యొక్క మూలం, దీని యొక్క లక్ష్యం ఏంటంటే కాపు సమాజంలో ఉన్నటువంటి అట్టడుగులో ఉన్నటువంటి వర్గాల వాళ్ళకి, కాపు సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలకి సహాయం చేయడమే దీని ప్రధాన ధ్యేయం. ఇంకొకటి ఇక్కడ ఉన్నటువంటి ఉదాసీనత కలిగిన మా పెద్దలందరూ కూడా ఏంటంటే మన కులాన్ని ప్రేమిస్తూ ఇతర కులాన్ని గౌరవించాలనే ఉన్నత భావాలు కలిగిన వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు.
మా కులం మాత్రమే కాకుండా, కాపు సంఘం మాత్రమే కాకుండా ఎవరైనా కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అయ్యా మాకు ఈ చేయూత కావాలని చెప్పి మా సంఘాన్ని అప్రోచ్ అయితే, ఆ సబ్జెక్ట్ జెన్యూన్గా అయితే మేమందరం కూడా ముక్త కంఠంతో వాళ్ళకి సాయం చేస్తాం సవినయంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.